నాన్న నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నీకు ముఖం చూపించలేకపోతున్నాను, బెట్టింగ్ యాప్లో గేమ్స్ ఆడాను, 21 లక్షలు అప్పు చేశాను, ఎంత కష్టపడ్డా నేను తీర్చలేను, నా భార్య కుమార్తెను బాగా చూసుకోండి, నా కూతురునైతే బాగా చదివించండి, నేను చనిపోతున్నాను, నన్ను క్షమించండి నాన్న అని ఏడుస్తూ వీడియో పంపించాడు సుందర్. అంతేకాదు తన ఫోన్ బీచ్ రోడ్లో దొరుకుతుంది, తీసుకోమని కూడా చెప్పాడు. తండ్రి ఒక్కసారిగా ఆ వీడియో చూసి భయపడిపోయాడు. మరి ఏ తండ్రికి అలాంటి వీడియో చూస్తే భయం ఉండదు? కానీ సుందర్ తండ్రి ధైర్యం తెచ్చుకొని వెంటనే 112కు కాల్ చేశాడు. తన కొడుకు పంపిన వీడియో గురించి పోలీసులకు చెప్పాడు. ఆ వీడియోను పోలీసులకు పంపించాడు. నా కొడుకును కాపాడండి సార్ అంటూ వేడుకున్నాడు. పోలీసులు వెంటనే స్పందించారు. వీడియో బ్యాక్గ్రౌండ్ ను గుర్తించారు. మరోవైపు ఫోన్ లొకేషన్ ను ట్రాక్ చేయాలని తమ సైబర్ టీంను అలర్ట్ చేశారు. మొత్తానికి భీమిలి బీచ్ రోడ్డు రామానాయుడు స్టూడియో దగ్గరలో ఉన్నట్లు గుర్తించి వెతికారు. ఇంతలో ఓ చెట్టు కింద కూర్చున్నాడు సుందర్. ఏడుస్తూ బాధపడుతున్నాడు. పోలీసులు పరుగున సుందర్ దగ్గరకు వెళ్లి ఏడవద్దని సర్ది చెప్పారు. ధైర్యం చెప్పుకొచ్చారు. దీంతో సుందర్ కుదుట పడ్డాడు. స్టేషన్కి తీసుకెళ్లి అతని తల్లిదండ్రులు భార్యను పిలిపించారు. మరి సుందర్ని కాపాడిన పోలీసులను తప్పకుండా అభినందించాలి.